సారీ ఏంటి సారీ? చూసుకోవచ్చు కదా. నీ వల్ల తేనె కింద పడింది, పూజ అశుభమైంది. చిన్నపిల్లాడు చూసుకోలేదని చెప్తున్నాడు కదా, దానికి అంత కోపం ఎందుకు దాక్షాయిని? కోపం కాక మరేంటక్క? పంచామృతాల్లో ఒకటైన తేనె నేలపాలైతే పూజలో అపశృతి దొరికినట్టే కదా, పంచామృత సేవ ఆగినట్టే కదా. ఈ మాత్రం దానికి అపశృతి ఎందుకు అవుతుంది దాక్షాయిని? ఇంకా పంచామృతం కలపనే లేదు, మళ్ళీ తేనె తీసుకొచ్చి కలుపుతారు. బాగా చెప్పారు రామరాజు గారు. పొరపాటు దొరికిందంతే. పూజ ఆగేంత తప్పేమీ జరగలేదండి. అమ్మా, వేరే తేనె తెప్పించండి. చిట్టి, అయ్యా, ఇద్దరూ కలిసి పంచామృతాన్ని కలపండి. ఎవరి ధ్యాసలో వాళ్ళున్నారు. మనం సీతక్క చెక్కు వెతకడానికి ఇదే మంచి సమయం. పద పద. జాగ్రత్తగా వెతుకు సరస్వతి. ఎలాగైనా సరే ఈ రోజు మనం సీతక్క చెక్కులు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. వెతుకుతాను గాని నాదొక సందేహం. మనం చెక్కు తీసుకువెళ్తే అదెలా చెల్లుతుంది? దాని మీద సీతక్క సంతకం ఉండాలి కదా. సీతక్క సంతకం నాకు బాగా తెలుసు. నేను ఫోర్జరీ చేస్తాను, అవన్నీ నేను చూసుకుంటాను కదా. నువ్వు ఇక్కడ నిలబడు, పద. గేట్ పాస్ ఉందా? గేట్ పాస్ ఏంటి? ఇక్కడ ఏమైనా ఈవెంట్ జరుగుతుందా గేట్ పాస్ తీసుకోవడానికి? బయట పూజ జరుగుతుంది, మీరు అక్కడ ఉండకుండా ఎవరిని అడగకుండా ఏదో వెతకడం తప్పు. సీతమ్మది గాని తాతయ్య బామ్మల అనుమతి గాని ఉండాలి. సీత మాకు అక్క అవుతుంది. ఏదైనా వెతికే చదువు మాకుంది. నువ్వెవడెవరు అడగడానికి? నేను సీతమ్మ బంటుని. ఆమె చెప్తేనే మిమ్మల్ని వెతకనిస్తాను. రే, కావాలంటే నీకు 10 చాక్లెట్లు ఇస్తానురా. నువ్వు బయటకెళ్ళరా ఫస్ట్. నాకిష్టమైన తేనె డబ్బా నిండా ఇచ్చినా కూడా సీతమ్మ చెప్పకుండా మిమ్మల్ని వెతకనివ్వను. దీని పేరు రజితక్క, దీని పేరు సుజితక్క. మీరు ఏ అక్కలైతే మాకెందుకు? ముందిక్కడి నుంచి బయటకెళ్ళండి. అంటే మా దగ్గరికి ఒక పుకార్ వచ్చింది. అది నిజమో కాదో మీరైతే లెక్క తప్పకుండా చెప్తారని మీ దగ్గరికి వచ్చాం. ఏంటా పుకారు? మీ సీతక్క బావగారు విడిపోయారని, అందుకే సీత ఇక్కడికొచ్చింది అని. అది నిజమేనా? నేను అబద్ధమని చెప్పినా మీరు వదిలిపెట్టరు. అది నిజమని తెలిసేదాకా తృప్తి పడేలా లేరు అని మీ ఇద్దరి తిక్క మొహాలు, ఓ సారీ, అక్కల మొహాలు చూస్తేనే అర్థమవుతోంది. అందుకని మూసుకొని బయటికి వెళ్ళి మీ ఊహల్లో మీరు బ్రతకండి. వెళ్ళండి. ఇదిగో అమ్మాయి,
నువ్వు పెద్ద గడిచిపిండలా ఉన్నావే. నువ్వు చెప్పకపోతే మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో గొడవైందని మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? తెలిసినప్పుడు నన్నెందుకు అడగడం? వెళ్ళే. పదవే రజితక్క. పదవే సుజితక్క. వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఇంతే, పని పట్ట ఏమీ ఉండదు. తిని ఖాళీగా కూర్చోలేక వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. వీడు వాళ్ళనే అన్నా కూడా ఇండైరెక్ట్ గా మనల్నే అన్నట్టుంది. రే, నువ్వు ముందు బయటికి పో. మీరు వస్తేనే నేను వెళ్తాను. రే, నువ్వెక్కడ తగిలేవరా మాకు? రే, తలనొప్పిగా ఉండి జెండు బాంబు వెతుక్కుంటున్నాం రా. అది దొరకగానే బయటకు వస్తాం. నువ్వు వెళ్ళరా ప్లీజ్. సరిగ్గా 2 నిమిషాల్లో రాకపోతే మళ్ళీ నేనే వస్తా. వస్తాం రా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా బాబు. అమ్మయ్య, తొందరగా వెతుకు. సరస్వతి, సరస్వతి రా. చూడు, చెక్ బుక్ తీసుకో. పద 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 పద. మీరిద్దరూ ఆ పంచామృతాన్ని ఒకరికి ఒకరు తినిపించుకోవాలి. భర్త భార్యకు తినిపించాక భార్య భర్తకు తినిపించాలి. మీరిరువురూ తినిపించుకున్నాక ఆ ప్రసాదాన్ని మీ చేతుల మీదుగా అందరికీ పంచిపెట్టాలి. ఇద్దరూ తినిపించుకుంటారంటావా? తినిపించుకోకపోతే మనం ఊహించిన దానికంటే పెద్ద గొడవే జరిగినట్టు. ఏంటి అలా చూస్తున్నారు? పంతులు గారు చెప్పారు కదా, పంచామృతాన్ని తినిపించుకోండి. అందరి ముందు ఎందుకంత మొండితనం? నాది కాదు, మీదే అర్థం చేసుకోలేని పంతం. అమ్మా సీత, పూజ జరుగుతుంటే మీ ఆయనతో వేళాకోళలేమిటమ్మా? నా మాట విని పూజ చేయి తల్లి. ఏంటి అలా చూస్తున్నారు? పంచామృతం తినిపించుకోండి. రామరాజు గారు, ముందు మీరే తినిపించాలి.
చూసావటే ఇద్దరూ పూజ దగ్గర ఎంత ముభావంగా ఉన్నారో. అవునే, వాళ్ళిద్దరిని చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుంది. నాని, నువ్వు నీ భార్యకు పంచామృతాన్ని తినిపించుకో. పెద్దవాళ్ళని చెప్తున్నాం కదా, తినిపించయ్యా. ఆ గిన్నె సీతమ్మా, నేను ఇస్తాను. రా అక్క, రా. తినిపించు నాని. నువ్వు కూడా తినిపించమ్మా. ఇప్పుడిద్దరూ కలిసి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఈ నేలవేమి రసంతో పంచామృతం పాడు చేయాలనుకుంటే హనుమంతుగాడి వల్ల ప్లాన్ నాశనమైంది. ఇప్పుడు ఈ జ్యూస్లో నేలవేమి రసాన్ని కలిపాను. ఇది తీసుకెళ్లి సీతకిస్తాను. అప్పుడు సీత కడుపు పాడై గిలగిలా కొట్టుకుంటుంది. చిట్టి, జ్యూసులు ఇంకా రాలేదు. తొందరగా తెచ్చి అందరికి ఇవ్వమ్మా. అట్లనే బామ్మ. అక్క, నువ్వు ఒక్కదానివే అందరికీ ఎలా ఇస్తావు? నేను సాయం చేస్తా, పదా. సరే రా. జ్యూస్ రెడీ అయిందా? అయిందమ్మా. ఈ ట్రే మీరు తీసుకోండి. ఇది నేను తీసుకెళ్తా. నీకెందుకులే బాబు, నువ్వు చిన్నపిల్లాడివి, నేను చేస్తాగా. హలో, వయసులో చిన్నవాడినైనా ఆకారం భీకరంగానే ఉంది కదా, నేనే ఇస్తా. అది కాదు బాబు. ఆహా, నేనే ఇస్తా. నేనిస్తా బాబు. నేనే ఇస్తా. వద్దు బాబు, నేనిస్తానంటున్నాగా. లేదు, నేను తీసుకెళ్తా. లేదు, నేను తీసుకెళ్తాను. నేను చెప్పేది ముచ్చట పడుతున్నాడు కదా, ఇవ్వ నువ్వు. నువ్వు తీసుకో హనుమంతు. అది కాదమ్మా. చెప్పింది జై. పద హనుమంతు.
దాక్షాయిని ఏమైంది? వామిటింగ్ వచ్చేలా ఉందక్క. అమ్మగారు నన్ను క్షమించండి. ఎందుకే? అంటే అది పంచామృతం పాడు చేద్దామంటే కుదరలేదు. అందుకని సీతమ్మ గారి కోసం జ్యూస్లో నేలవేమి రసం కలిపాను. అది పొరపాటును మీకు వచ్చిందండి. కుసే బుర్రలేందానా? నీ ఏదో తెలివితేటలు నా కొంప ముంచేలా ఉన్నాయి. జాగ్రత్తగా పనిచేయి. అలాగేనమ్మా. అమ్మా, పూజా కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు 4 జంటల భర్తలు వారి భార్యలకి గోరింటాకు విడివిడిగా కూర్చుని పెట్టాలి. అది అవ్వంగానే పంచామృత సేవ పూర్తయినట్టే. అలాగే సిద్ధాంతి గారు, మీరు చెప్పినట్టుగానే చేయిస్తాను. మరి నేను వెళ్ళరానా? మంచిది. చా, 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఈసారి అవ్వకూడదు. ఇది సీతగారి దగ్గర పెడితే గోరింటాకు పెట్టించుకున్న సీతకి, పెట్టిన రామరాజుకి ఇద్దరి చేతులు బగబగ మండిపోతాయి. ముందు నాని చిట్టీల నుంచి మొదలు పెడదాం. చిట్టి, నువ్వు చెప్పమ్మా. బుజ్జోడితానా నాకు నచ్చింది ఏందంటే అందర్నీ గుడ్డిగా నమ్ముతాడు. వాళ్ళు మోసం చేస్తారని ఎరికైనా కూడా దూరం పెట్టడు. తాతయ్య, చిట్టికి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ తాతయ్య. ముందు వెనక ఆలోచించకుండా, మంచేదో చెడేదో తెలుసుకోకుండా టక్కునో మాట అనేస్తుంది. అదే నాకు చిట్టిలో కనిపించే లోపం.